ఓ మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుఫారీ అందించి తమను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. మర్డర్ ప్లాన్ వెనుక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని దామోదర్ రెడ్డి తెలిపారు. ₹1 కోటి ఇస్తే వదిలేస్తా అంటూ మెసేజ్ వచ్చిందని తెలిపారు. బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుఫారీ అందించి తనను చంపుతానంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. మర్డర్ ప్లాన్ వెనుక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని దామోదర్ రెడ్డి తెలిపారు. ₹1 కోటి ఇస్తే వదిలేస్తా అంటూ మెసేజ్ వచ్చిందని తెలిపారు. బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ కాల్స్ చేసి తనను చంపేందుకు సుఫారీ అందించి చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని వాపోయారు. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, మర్డర్ ప్లాన్ వెనుక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ₹1 కోటి ఇస్తే వదిలేస్తా అని చెప్తున్నారని కూడా చెప్తున్నారు. మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ఎవరైతే మెసేజ్ చేశారో ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? స్కెచ్ ఏమీ లేదు, కేవలం ఒక ఫోను, వాట్సాప్ చాటింగ్, 2 ఫోన్ కాల్స్ అంతే. ₹1 కోటి సంపాదించాలి లేదా బెదిరించాలి, భూమిని కబ్జా చేయాలి, ఇదే స్కెచ్ వేశారు ఒక మాజీ ఎమ్మెల్యే. అసలు ఏం జరిగింది? రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ చూసినటువంటి పోలీసులు పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీస్తే ఒక మాజీ ఎమ్మెల్యే బయటపడ్డాడు. ఎవరు ఆ మాజీ ఎమ్మెల్యే అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే. ఏం చేశారు ఏంటి అని మొత్తం ఆరా తీసినటువంటి పోలీసులకు అతను ఎక్కడా కూడా కనిపించకుండా బిహైండ్ స్క్రీన్ ఉండి ఒక వ్యక్తిని ముందు పెట్టి అతని ద్వారా దామోదర్ అనేటటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేయించారు. ఆ దామోదర్ రెడ్డికి ఫోన్లు చేయించితే ఆ దామోదర్ రెడ్డి కొత్త నెంబర్ ఎందుకులే అనుకుని ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. అప్పుడు ఏం జరిగింది? వాట్సాప్లో
నిన్ను చంపమని, అంటే దామోదర్ రెడ్డి అనే నిన్ను చంపమని నాకు 50 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారు. సో ఆ 50 లక్షలు తీసుకున్నటువంటి నేను కొంతమంది మనుషులని నీ దగ్గరికి పంపించాను. సో వాళ్ళు వచ్చి నిన్ను చంపేయబోతున్నారు. ఇదే వాట్సాప్లో ఉన్నటువంటి ఆ చాట్ హిస్టరీ అంతా కూడా మనం కూడా స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించబోతున్నాం. సో ఏదైతే ఆ చాట్ చూసినటువంటి అతను సరే ఓకే వాట్ ఎవర్ అది నిజమా అబద్ధమా ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇంకేమాత్రం ఫోన్ నెంబర్ని అయితే పట్టించుకోలేదు దామోదర్ రెడ్డి. కానీ కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. తర్వాత మళ్ళీ అదే వాట్సాప్లో కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఇక నువ్వు ₹1 కోటి రిటర్న్ నాకు ఇస్తే, అంటే 50 లక్షలు నిన్ను చంపడానికి 50 లక్షలు నాకు ఇచ్చారు కదా, సో ఆ 50 లక్షలు కాకుండా ₹1 కోటి నాకు ఇస్తే నేను నిన్ను చంపకుండా వెళ్ళిపోతాను. మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను పంపిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రమ్మని చెప్తాను అంటూ భయపెట్టి ఇంకా ప్రాణాలు తీసేస్తున్నారేమో అనేటటువంటి ఒక వెదర్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. రైట్. ఇంకా దామోదర్ రెడ్డి అతను కూడా ఏదో చిన్నచితక వ్యక్తి కాదు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా దామోదర్ రెడ్డి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, రాజేంద్ర నగర్ ఏరియాలో చేస్తూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వచ్చిన కాల్స్, వాట్సాప్ చాట్ వాటన్నిటిని తీసుకుని పోయి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా లొకేషన్ ఆధారంగా ఎవరైతే కాల్స్ చేసినటువంటి పర్సన్ ఉన్నాడో అతన్ని పట్టుకొని వస్తే అతని దగ్గర నుంచి కొన్ని గన్నులు దొరికాయి, కొంత కీలకమైనటువంటి మానవాయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొరికాయి. ఇప్పుడు అసలైనటువంటి ఆట మొదలైంది. ఎవరు నువ్వు, ఎందుకని చంపుదామని బెదిరించడానికి ఈ దామోదర్ రెడ్డికి కాల్ చేశావు అని పోలీసులు విచారించినప్పుడు అస్సలు కథ అప్పుడు బయటపడింది. ఒక మాజీ ఎమ్మెల్యే, ఆర్మూర్కు చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే బండారా మొత్తం అంతా కూడా ఇందులో బయటపడింది. మొత్తం ఈయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో ఆ జీవిత చరిత్రకు సంబంధించి మనం చూసుకుంటే ఆ వ్యవహారాలలో గతంలో అనేక బెదిరింపులు చేయడము, భయపెట్టడాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఇవే కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ ఎమ్మెల్యే ఉన్నారు అనేది గుర్తించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే దామోదర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాల్స్ రిసీవ్ చేసుకున్నారో అతను ఓపెన్గానే చెప్తున్నారు జీవన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, జీవన్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేశారు అని జీవన్ రెడ్డి మీద అయితే అతను ఆరోపించడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి పోలీసులకు ఎక్కడో లింకు జీవన్ రెడ్డి మధు, గతంలో జీవన్ రెడ్డికి దామోదర్ అనే వ్యక్తికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అంటే వ్యాపార నిమిత్తం ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? ఎందుకు దామోదర్ రెడ్డినే జీవన్ రెడ్డి టార్గెట్ చేశారు? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి, లేవు అని కాదు, ఉన్నాయి. ఎందుకు అంటే దామోదర్ రెడ్డి వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి పర్సన్. సో అతనికి జీవన్ రెడ్డికి మధ్య కూడా కొంత జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొన్ని జరిగాయి. అయితే ఏదైతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ల్యాండ్ వ్యవహారం ఉందో ఆ ల్యాండ్ వ్యవహారంలో జీవన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, ఇండైరెక్ట్గా బెదిరించే ప్రయత్నం చేయడము, ఇక మాట వినకపోయేసరికి ఈ రకమైనటువంటి బెదిరింపులకు దిగారు అని దామోదర్ రెడ్డి అయితే చెప్తున్నారు. మరి దామోదర్ రెడ్డి చెప్తున్న దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ జీవన్ రెడ్డి బిహైండ్ జీవన్ రెడ్డి ఏం చేశాడు, ఎలా బెదిరించాడు, ఇతన్ని ఎలా పంపించాడు, ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నాడు దామోదర్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పుడు నోరు ఇప్పుదే జీవన్ రెడ్డి చుట్టూ కూడా మొత్తానికి కేసు నమోదయ్యి ఆయన కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. కానీ ఉన్నారు, జీవన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలను ఇప్పుడు పోలీసులు అయితే సేకరించడం జరుగుతుంది. రైట్. దామోదర్ రెడ్డి ఏం చెప్తున్నారు అంటే గతంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా వీళ్ళకి సంబంధించి గొడవలు జరగటం? అంటే ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడైతే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిటీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, ఈ ప్రాంతాలలో భూమి కాస్త బంగారంగా మారింది, బంగారం కాస్త ఇప్పుడు వజ్రంగా మారింది, వజ్రం కాస్త ఇక డైనమిక్గా మారిపోయింది. ఇంకా చెప్పలేం. ఇప్పుడు ఒకవైపు భూమి ఏదైతే ఉందో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఒకప్పుడు బంగారం అనేవాళ్ళు, ఆ తర్వాత డైమండ్ అయిపోయింది, ఇప్పుడు ప్లాటినం అయిపోయింది. సో ఆ స్థాయికి భూమి ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఎక్కడ ఏ ల్యాండ్ కనబడినా సరే గతంలో ఉన్నటువంటి లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ భూమిని ఎలాగైనా తమ సొంత
సొంతం చేసుకోవాలని అయితే ఒక ప్లాన్ వేస్తారు. దానికి సంబంధించి బెదిరింపులైనా దొంగ సంబంధించినటువంటి పేపర్స్ ఏమైనా క్రియేట్ చేయడానికి కావచ్చు, వీటన్నిటిని కూడా చేస్తూనే ఉంటారు. అలానే ఇది కూడా ఏదైతే దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఆయన పేరు మీద 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ అంతా కూడా ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేయడానికి జీవన్ రెడ్డి స్కెచ్ వేశారు అనేది దామోదర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. రైట్. అంటే దామోదర్ రెడ్డి ఒక ప్రముఖ వ్యాపారవేత్త, మామూలు వ్యక్తి ఏం కాదు. అంటే అంత పెద్ద వ్యాపారస్తుని అంటే మర్డర్ చేయడానికి ఒక సుఫారీని ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు? అంటే గతంలో ఏమైనా మర్డర్స్ ప్లాన్ చేశారా, లేకపోతే కొత్తగా ఇప్పుడు జీవన్ రెడ్డి వాళ్ళని తీసుకొని ఈ ప్లాన్ కోసమే వాళ్ళని ప్లానింగ్ లో ఉంచారా అనేది విషయం ఏమైనా తెలుస్తుందా? చూడాలి అవన్నీ కూడా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొనసాగుతున్నప్పుడు ఇంకా ఎన్ని విషయాలు బయటికి రాబోతున్నాయి. ఎందుకంటే జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద అనేక ఆరోపణలు కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే అలా ఆరోపణలకు కావాల్సినటువంటి సాక్ష్యాలు ఆధారాలన్నీ కూడా ఇప్పుడు సేకరించే పనిలోనే పోలీసులు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ దామోదర్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగానే ఇతన్ని పట్టుకున్నారు. ఎవరైతే ఫోన్ చేశారో ఫోన్ చేసినటువంటి పర్సన్ని పట్టుకున్నారు. ఇక పైన అతను చెప్పేటటువంటి వాళ్ళను పట్టుకొని వస్తారు. ఒక జీవన్ రెడ్డితోనే కాదు, ఇంకా దీని వెనక ఎవరున్నారు అనేది కూడా బయటికి రాబోతుంది. డెఫినెట్గా కీలకమైనటువంటి కేసు గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకునింది. ఎందుకు అంటే మొదటి రోజే చెప్పాడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడా కూడా భూ కబ్జాలు అనేవి జరగకూడదు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే రంగంలోకి దిగండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. మరి అటువంటిది ఈ కేసు కూడా. సో ల్యాండ్ కోసమే దామోదర్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేశారు కాబట్టి సంథింగ్ రాంగ్. అంటే డెఫినెట్గా ఎవరు అన్నా సరే, అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే కేసు మాత్రం తప్పదు. వన్స్ కేసు బుక్ అయితే మాత్రము ఇంకా జైలుకి వెళ్ళక తప్పదు. రైట్. థ్యాంక్ యూ మధు.